ప్రేమ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం నేను సేవ చేద్దామనే ఆలోచన, నా మీద బర్డెన్ పడకూడదనే ఆలోచన. ఈరోజు ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ఫౌండేషన్ స్టార్ట్ చేస్తే ఆ ఫౌండేషన్ కూడా ఇంకెవరు నడిపిస్తారని కొంతమంది. ఈరోజు మీ అందరికీ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఎక్కడైతే ఫౌండేషన్ స్టార్ట్ చేశానో ఆ ఫౌండేషన్ కి కర్త కర్మ క్రియ నేనే. దీనికి దగ్గరుండి నేను దానికి సంబంధించిన మార్పికేషన్ ఈరోజు ఇప్పుడు కరీం సారే కావచ్చు, దాసండ్ల ప్రభాకరే కావచ్చు. ఎందుకంటే దాసండ్ల ప్రభాకర్ కి అతను ఒక ఎన్జిఓలో పనిచేస్తున్నాడు కాబట్టి తనకు కొంత టెక్నికల్ అయిన ఆలోచన. అదేవిధంగా కరీం సార్ కి దగ్గరుండి కొంత డ్రాఫ్టింగ్ చేసే విషయంలో కరీం సార్ నాకంటే పెద్ద మేధావి కావచ్చు, కానీ నేను ఆ యొక్క ఫౌండేషన్ స్థాపించేటప్పుడు దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ కావచ్చు, దానికి సంబంధించిన ఎయిమ్స్ కావచ్చు, మినిమం 20 కంటే 30 సార్లు దాని యొక్క కరెక్షన్లు చేశాను. ఈ రోజు దానికి ఇక్కడనే కాకుండా నేను హైదరాబాద్ లెవెల్లో కొంతమంది ఎక్స్పర్ట్ తోటి మాట్లాడి ఆ ఫౌండేషన్ రేపటి ఒక లక్ష్యాల వైపు ఏం చేస్తే బాగుంటుందని ఒక స్పష్టమైన విజన్ తోటి నేను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆ యొక్క ఫౌండేషన్ ఈరోజు కొంతమంది అది కృష్ణనే చైర్మన్ అంటని, కృష్ణనే నడిపిస్తాడని నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నా. ఫౌండేషన్ కి ఎవరికి కృష్ణకో ఇంకెవరికో సంబంధం లేదు. అది మీ అందరు సందర్భంగా తెలుసుకోవాల్సింది. ఇంకొకటి, ఆ ఫౌండేషన్ అక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాం, అపాయింట్మెంట్ చేసుకున్నాం. కొంతమంది అక్కడ బ్యాంక్ సంబంధించి ఏదైతే చేస్తున్నారో ఈ మధ్యలో నాకు కొన్ని మెసేజ్ వచ్చినాయి. ఎందుకంటే ఈ సందర్భంగా మీకు అందరు ఉన్నారు కాబట్టి చెప్పాలనుకుంటున్నా. ఏదైతే బ్యాంక్ సంబంధించిన వ్యవహారం ఆ ఫౌండేషన్ అడ్రస్ చెప్పుకొని అక్కడ వారి యొక్క కార్యక్రమాలు ఏదో చేస్తున్నారు, దానికి మనకు సంబంధం లేదని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. కాబట్టి ఫైనల్ గా నేను చెప్పేది, ఈ రోజు ఫౌండేషన్ అనేది పేదోళ్ళ కోసం సహాయం చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నా. దాని యొక్క విధి విధానాలు చాలా స్పష్టంగా రూపొందించిన. అదేవిధంగా దానికి సంబంధించిన డొనేటర్స్ ని నేను ఇంకా ఎవరితోటి ఇంకా మాట్లాడే దాని యొక్క ఇంకా కార్యక్రమాన్ని ఇంకా స్టార్ట్ చేయలే. కానీ దానికి సంబంధించిన వ్యక్తిగతంగా ఫౌండేషన్ పేరు ద్వారా చాలా రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ పోతున్నాం. భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు చేస్తూ పోతాం. కాబట్టి ఫౌండేషన్ విషయానికి ఎవరికి కూడా అంటబెట్టడానికి ఆస్కారం లేదు. నా దగ్గర అందరు నా దగ్గరకు వస్తారు, కరీం సార్ నా దగ్గరకు వస్తారు, కృష్ణ నా దగ్గరకు వస్తాడు, ఇంకా చాలా మంది నా దగ్గరకు వస్తారు, కూర్చొని చంద్రయ్య వస్తారు. చాలా మంది నాతోటి కలిసి జర్నీ చేస్తారు. కలిసి జర్నీ చేయడం వేరు, వారి యొక్క వ్యక్తిగత ఎజెండాలు వేరు. చంద్రయ్యకు ఒక ఎజెండా ఉంటుంది, కరీం సార్కి ఎజెండా ఉంటుంది, ఇంకొక ఎజెండా తోటి వెళ్ళిపోతారు. నా రావడం పోవడం మాకు వేరు. బట్ ఏ నిర్ణయం తీసుకునే నిర్ణయాలు నేను వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకుంటా. కాబట్టి వ్యక్తిగతమైన నిర్ణయాల్లో ఎవరు కూడా దీంట్లో భాగస్వాములు కాదు. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా గ్రహించాలి. అదేవిధంగా ఈ రోజు నుంచి నేను చాలా స్పష్టంగా నేను మారదలుచుకున్నా.